హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాస్ హౌస్. మరి నిన్న జరిగిన బిగ్ బాస్లో ఏం జరిగిందో మీరు మొత్తం చూశారు. నా మాట మామూలుగా ఉండదు. మనం అన్నామంటే అది జరిగిపోవాలి. హరీష్ నాకు నచ్చలేదు కాబట్టి హౌస్ నుంచి హరీష్ వెళ్ళిపోయాడు అంతే. చూశారు కదా నిన్న బిగ్ బాస్. అయితే నిన్న బిగ్ బాస్ దీనిలో మన నాగార్జున గారు వచ్చినప్పుడు గోల్డెన్ స్టార్ ఇమాన్యుయల్కి ఇచ్చారు. ఇమాన్యుయల్కి గోల్డెన్ స్టార్ ఇవ్వడం కరెక్టా తప్ప? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డెన్ స్టార్ ఎవరికి దక్కుతుంది? ఇమాన్యుయల్ బాగా ఆడుతున్నాడు, గేమ్ పరంగా బాగా ఆడుతున్నాడు, అందరినీ కలుపుకొని ఏదైనా గొడవలు పడితే కొంచెం సర్దుతున్నాడు, మళ్ళీ అవసరమైనప్పుడు పాయింట్ రేట్ చేసి ఎవరినైనా సరే ప్రశ్నిస్తున్నాడు అనే పాయింట్లో మరి గోల్డెన్ స్టార్ ఇమాన్యుయల్కి ఇచ్చారు. తర్వాత ఇక లాస్ట్లో చూస్తే మన మాస్క్ మ్యాన్ అలాగే ఫ్లోరాకి బ్లాక్ స్టార్ వచ్చింది. అంటే హౌస్ మొత్తంలో వీళ్ళు బాగా డల్గా ఉన్నారు. ఇక్కడ మాస్క్ మ్యాన్ ఏమో సపరేట్గా ఒంటరినైపోయాను అన్నట్లుగా ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నాడు అనమాట, అందరితో కలవకుండా. అంటే వీళ్ళందరూ కూడా ఏంటి, కొట్టుకున్నా తిట్టుకున్నా బాగుంటుంది. ఈ గేమ్ ఆడుకున్నప్పుడు కొట్టుకుంటారు, నామినేషన్ అప్పుడు తిట్టుకుంటారు, అన్ని తిట్టుకుంటారు, మళ్ళీ తర్వాత రాసుకుని పూసుకుని తిరుగుతూ చక్కగా కలిసిమెలిసి ఉంటారు. గేమ్లో భాగమై దాన్ని సీరియస్గా తీసుకోకుండా అవసరమైనప్పుడు రేజ్ చేస్తూ మళ్ళీ కలిసిపోయి వెళ్తున్నారు మిగతా వాళ్ళు. ఈయన ఏంటంటే ఏదన్నా ఒక మాట, కొంతమందికి ఒక మాట పట్టుదల వచ్చిందంటే పంతం బట్టి ఉంటారు. అది మన బ్యాడ్ క్యారెక్టర్ అని అనుకోవడానికి లేదు. బయట చాలామంది కోపం వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా హట్ అయిన మాటలు జరిగినప్పుడు కొంచెం బిగుసిగిపోయి ఓ పక్కన మూల కూర్చుంటారు, అలుగుతారు. అటువంటి క్యారెక్టర్ మాస్క్ మంది, అంతేకాని చెడ్డ క్యారెక్టర్ అనేం కాదు. అలా ఉన్నవాళ్ళు ఇప్పుడున్న సమాజంలో గెట్ ఆన్ అవ్వలేరు. అందులో ఈ బిగ్ బాస్ లాంటి హౌస్లో ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా జరుగుతుంది కాబట్టి, ఎంటర్టైన్మెంట్ ఇచ్చి అందరినీ నవ్వించాలి కాబట్టి అలిగి కూర్చుంటే పనికి రాదు, ఈ షోలో అలాంటి వాళ్ళు పనికి రారు అని అందరూ డిసైడ్ అయిపోయారు. హరీష్ని పంపించేస్తున్నారు. అది జరిగిన విషయం. ఇక ఫ్లోరా విషయం కూడా, ఆమె కూడా ఏంటంటే ఎవరైనా లీడర్గా చూడాలనుకుంటారు. ఎవరినైనా సరే ప్రతి ఒక్కరు కూడా నాయకుల్లాగా పోరాడాలి. గేమ్ ఆడేటప్పుడైనా గేమ్ వాళ్ళు ఎలా అయిపోయిందంటే ఆమె ఎక్కడో చోట డిపెండ్ అయిపోవటము. ఇప్పుడు రీతు గురించి చెప్తూ ఆమె గట్టి బలమైన ఫైటర్, గేమ్ ఆడేటప్పుడు రీతు బలం అంటే ఈమెను కొట్టేస్తుంది, నలిపేస్తుంది, ఏదో భయపడిపోయింది ఆమె గేమ్ చూసి, ఆమె బలాన్ని చూసి. సో ఆమె గురించి కూడా చాలా అందరూ కూడా కట్ చేశారు కదా, ఫ్లోరాని వేసి తుంపు అదలు పడేశారు, ముక్కలు చేశారు, మాకు ఫ్లోరా వద్దని చెప్పి కట్ చేస్తే ఇప్పుడు మాస్క్ మ్యానే, ప్రజలేమో జనాలు మాస్క్ మ్యాన్ని పంపించేస్తున్నారు. అయిపోయింది, ఫ్లోరాని ఉంచుతున్నారు. ఇప్పుడు ఆమె వల్ల ఎంటర్టైన్మెంట్ అనేది పెద్దగా ఏం లేదు, ఒరిగింది లేదు. కాకపోతే ఓట్లు అయితే ఏదో పడి సేవ్ అవుతుంది ఎప్పటికప్పుడు. 2 వీక్స్ డైరెక్ట్ నామినేషన్స్, ఇక 2 వారాలు ఇక ఆమె ఓటింగ్ మీదే, ప్రజల ఓటింగ్ల మీద ఆధారపడింది. ఆమెకి ఓటు వేస్తే ఉంటుంది, లేకపోతే లేదు. ఇక అందులో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఈ సిల్వర్ స్టార్లు ఉన్నారు కదా, వీళ్ళు చాలా చాలా గోల్డెన్ స్టార్ ఇమాన్యుయల్ గురించి పక్కన పెడితే, మనోడు కంటెంట్ బాగా ఇస్తున్నాడు, అతను పక్కన పెడితే ఈ సిల్వర్ స్టార్లోనే అసలైన కథానాయకులు, అసలైన నాయకులు, మామూలు నాయకులు కాదు, మామూలు ఆటగాళ్ళు కాదు వీళ్ళు, అమ్మో మామూలు కాదు. అందులో సంజన గురించి చెప్పాలి. సంజన నాగార్జున చెప్పాడు కదా, సంజనకి దొంగలున్నారు జాగ్రత్త అని మెడలో బోర్డు కూడా పెట్టారు కదేటి. అంటే ఈ సంజన అనేది ఏంటంటే ఫ్రాంక్, పులి మేక కథ చెప్పినట్టుగా అన్నిసార్లు ఫ్రాంకులు నడవు, కొన్నిసార్లే నడుస్తాయి, అన్నిసార్లు నడవవు అనేది చాలా స్పష్టంగా సంజన గురించి నాగార్జున చెప్పారు. ఎందుకు అంటే ఇప్పుడు ఏదో 1-2 సార్లు దొంగతనాలు చేయొచ్చు, అంతేగాని ప్రతిసారి దొంగతనం చేసి దొరికిపోయారు అనుకోండి, అప్పుడు ఏమైంది అంటే వాళ్ళని జోకర్స్ లాగా సీరియస్గా తీసుకుని ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని నిజంగానే వాళ్ళని నమ్మరు అన్నమాట. అట్లాంటి సంజన క్యారెక్టర్ ఏంటంటే ఆమె ఇక అంత సిల్లి ఏదో ఇక ప్రతిదానికి ఏడ్ చేసి సాధించేసుకుంటుంది. దానికి పడిపోయిన వాళ్ళు అంటే ఆమె దానికంటే ఆమె ఆలోచనకి, ఆమె ఏడుపుకి పడిపోయిన వాళ్ళు ఆమెను చూసి చూడటం వదిలేసి ఆమెను గట్టెక్కిస్తూ ఉంటారు, ఎంటర్టైన్మెంట్ బాగుంటుందిలే సంజనాకి అని.
ఇక శ్రీజ విషయానికి వస్తే, శ్రీజ అనే అమ్మాయి ఆ గేమ్ ఆడతామేమో కానీ పోట్లాడుతుందండి. ఫస్ట్ గేమ్ కన్నా పోట్లాడుతుంది, బాగా ఫైట్ చేస్తుంది. ఎక్కడైనా మనం బయట ఈ శ్రీజ లాంటి వాళ్ళు కనుక పక్కన ఉంటే మనం ఆపోజిట్ వాళ్ళని ఫైట్ ఏదైనా ఒక చిన్న తగు పెట్టుకోవాలంటే వెళ్ళి వాళ్ళని గిచ్చి కొట్టి శ్రీజను వదిలేస్తే చాలు, వాళ్ళు దండం పెట్టి పారిపోతారు. వద్దు బాబాయ్ మాదే తప్పండి, మేమే గెలుచుకున్నాం అని చెప్పి దండం పెట్టి పారిపోతారు, మాదే తప్పు ఉంది అని. అంటే అంత అసలు మాట అసలు ఆపదు. అవునా కాదు, అసలు ఇంక రెచ్చిపోతుంది. ఇక మామూలు రెచ్చిపోవడం కాదు శ్రీజ. ఆమె విషయం అయితే అది అంటే కొంచెం హౌస్లో మరి ఇలాంటి బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి వాళ్ళు కావాలని అనుకుంటారు, కానీ నాకైతే కొంచెం చిరాకు అనిపిస్తుంది. ఓకే, మరి చూసేవాళ్ళు ఆమెకి సపోర్ట్ చేశారు కాబట్టి ఆమె నామినేషన్లో గట్టెక్కింది. ఇక భరణిని రేలంగి మావ అని చెప్పి పోల్చారు నాగార్జున గారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్లో, అరే మనుషులతో తర్వాత మంచోడ్రా, అందరూ బాగుండాలి, సంజన బాగుండాలి, ఇమానియల్ బాగుండాలి, ఇంకెవరు మన సుమన్ శెట్టి బాగుండాలి, అందరూ బాగుండాలి అని భరణి గారికి ఆ క్యారెక్టర్ ఇచ్చారు. నిజమైన భరణి బయటికి రావాలి, నిజమైన భరణి గారు బయటికి రండి, మీ నాన్న మీ కూతురు ఈ తొక్క ఈ తోటకూర ఇవన్నీ తీసి పక్కన పెట్టి మీరు ఓన్గా ఆడండి గేమ్. ఇది బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు కదా, మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ బంధాలు బంధుత్వాలని పక్కన పెట్టేయండి. కూతుర్లు వాళ్ళు వీళ్ళు మంచితనం గించితనం లేదు, మీరు గేమ్ ఆడాలి, మీరు ఫైనల్గా విన్నర్ అవ్వాలి అనేది మీ టార్గెట్ పెట్టుకోండి. ఆయన నాగార్జున గారు అన్నట్లు ఈ రేలంగి మావేని కాస్త తీసి పక్కన పెట్టి మీరు కొంచెం ఇంకా ఉండండి. మంచిగా ఉన్నారు కదా, ఉండండి, ఇంకా మంచిగా ఉండండి. ఏంటన్నా లేదు అప్పుడు సంజనాని ఏమన్నా చాలా సిగ్గుందా నీకని అన్నారు చూసారా. ఇది ఇలాంటివి ఇంకా రావాలి బాగా అట్లా. ఇక డెమాన్ పవన్ ఫస్ట్లో కొంచెం మైనస్ ఉన్నా కూడా మనోడు లవ్ ట్రాక్ నడిపాడు అని కొంచెం అంటే ఇప్పుడు రీతు వెనకాల తిరుగుతున్నాడని చాలామందికి అప్పుడు చూసినప్పుడు కొంచెం వీడు ఓవర్ చేస్తున్నాడు, చిరాగ్గా ఆ వెనక తిరుగుతున్నాడు అని అనుకుంటారు కదా. ఈ అనుకున్న వాళ్ళకి ఎప్పుడైతే మనోడు గేమ్లో బాగా ఆడుతున్నాడో, ఈ కెప్టెన్ టాస్క్ రావడం, కెప్టెన్లో గెలవడం, గేమ్ ఎప్పుడైతే బాగా ఆడుతున్నాడో డిమాండ్ పవన్ మీద కొంచెం ఫాలోయింగ్ అనేది పెరిగింది. ఆటగాడు మంచి ఆటగాడు రైడ్ అని పెంచారు. అలాగే కళ్యాణ్ మీద కూడా ఫస్ట్లో ఉన్నటువంటి అభిప్రాయాలు కొద్దిగా తగ్గుతూ కొంచెం మనోడు కూడా జెన్యూన్గా కొంచెం అభిమానాన్ని అందరి దృష్టిలో పొందుతున్నాడు, ఆడుతున్నాడు. కొత్త అమ్మాయి దివ్య వచ్చింది, ఆమె చూడాలి. ఆమె ప్రస్తుతానికైతే అదే ఇప్పుడిప్పుడే నేను ఇన్వాల్వ్ అవుతాను, నేను చూడటమే ఆడియన్స్ వైపు నుంచే చూస్తున్నాను కదా, నేను కూడా ఆడతానని చెప్పి అంటుంది ఆమె. తనుజనేమో మరి కొంచెం ఇమానియల్ చెప్పాడు కదా, ఇమానియల్ ఏం చెప్పాడు, తనుజనే తప్పు సార్ అని చెప్పాడు కదా. అప్పుడు ఇలా చూసింది, నాన్న చూసావా ఇమానియల్ అది తప్పు అన్నాడు నాన్న, తప్పు అన్నాడు, నేను తప్పు చేశాను, ప్యాకెట్ ఇసిరేసింది తప్పు నాన్న, ఎందుకు నాన్న అలా చేశారు, ఇమానియల్ నాకు చాలా బాధ అనిపించింది నాన్న అని చెప్పి అవి ఆల్రెడీ ఉంటుంది, ఫీలింగ్ మనసులో ఉంటుంది కదా. అట్లా తనుజ కూడా ఓకే బాగా ఆడుతుంది. ఈ బంధాలు అనుబంధాలు ఆప్యాయతలు వీటిని పక్కన పెట్టి గేమ్ పరంగా వీళ్ళంతా కూడా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నా. ఈ మాస్క్ మ్యాన్ లాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బయట నడుస్తుంది, కానీ ఈ గేమ్ షోస్లో ఇలాంటి మన గేమ్ షోస్లో అంతా అల్లరిచిల్లరగా ఆడుకుంటా తిట్టుకుంటా కొట్టుకుంటా సరదాగా ముందుకు వెళ్ళిపోతేనే నలుగురిని ఎంటర్టైన్మెంట్ చేస్తాం. ఇదేదో మన ఇంట్లో పంచాయతీ పక్కన వాళ్ళ పంచాయతీ లాగా సైలెంట్గా కూర్చుంటే కుదరదు. కానీ మాస్క్ మ్యాన్ కూడా ఫస్ట్ మీద ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు, మారుతున్నాడు. వాళ్ళతో వీళ్ళతో రాసుకు పూసుకుని తిరగడం ఎందుకు అనే ఒక క్యారెక్టర్ ఉంది కదా, అది తీసి పక్కన పెట్టి ఫ్రెండ్లీగా జెన్యూన్గా ఇంకా చక్కగా నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. సీరియస్నెస్ ఉంటే ఎలాగా, అలా అంత సీరియస్నెస్ ఉండకూడదు. బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్ లాగా ఉంటున్నాడు ఎవరు, మాస్క్ మ్యాన్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెల చెట్లో ప్రకాష్ రాజ్లా ఉంటున్నాడు భరణి. ఇట్లా ఈ ప్రకాష్ రాజులు ఎక్కువైపోయారు కాబట్టి సో ఇక చూద్దాం ఇంకా ఫైనల్గా ఎవరెవరు ఈ టాస్కుల్లో ఆటలో ఆడి గెలుస్తారో మరి చూడాలి. ఇవాళైతే మాస్క్ మ్యాన్కి అందరూ బాయ్ బాయ్ చెప్పేశారు. మరి ఇక నెక్స్ట్ వీక్ ఎట్లా జరగబోతుంది ఏంటి అనేది చూద్దాం.
ఏం జరగబోతుందో. మీరు కూడా ఈ వీడియో చూసినప్పుడు మీరు బాగా ఏ కంటెస్టెంట్ బాగా ఆడుతున్నాడు అనేది కింద కామెంట్స్లో పెట్టండి. ఆ కామెంట్స్ బట్టి అసలు ఎవరిని ఇష్టపడుతున్నారు, ఎవరు బాగా గేమ్ ఆడుతున్నారు అనేది అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. పక్కన గంట సింబల్ ఉంటుంది కదా నాన్న, గంట సింబల్ మీద గట్టిగా సబ్స్క్రైబ్ కొట్టండి. ఉంటానన్నా. నేను మీ జఫా రాకేష్ మాస్టర్.